హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మా ఇంట్లో మార్నింగ్ అనమాట. ఫంక్షన్ రోజు మార్నింగ్ మేము ఏమేమి పనులు చేసాము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో తప్పకుండా అందరూ వీడియోనైతే చూసేయండి. ముందుగా అయితే నేను ఇంట్లో కసులు బండలు అలాగే బయట ముగ్గు అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే తలస్నానం చేసి వచ్చి దేవుడికి పువ్వులతో అలంకరిస్తూ ఉన్నాను అనమాట. మనము ఫంక్షన్స్ అప్పుడు ఫస్ట్ అయితే దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాతే మిగతా పనులు అనేవి చేసుకోవాలన్నమాట. ప్రశాంతంగా ఫస్ట్ దేవుడికి పూజ చేసుకుంటే ఆ తర్వాత అన్నీ మనకి హ్యాపీగా జరిగిపోతాయి. నేనైతే ఇక్కడ పువ్వులతో దేవుణ్ణి అలంకరిస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, చామంతులు. అలాగే ఈ పువ్వుల పేరేంటో తెలియదు అనమాట, ఎల్లో ఫ్లవర్స్. మీకు ఎవరికైనా పేరు తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకే దేవుళ్ళకి అందరికీ ఒకసారి హారతి అనేది ఇస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, పూజ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి నైవేద్యం అనమాట. నైవేద్యం ఏంటంటే మనకి వంటలు ఇంటి దగ్గరే చేపిస్తున్నాం అనమాట. అక్కడ వంటలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు నైవేద్యం అనేది దేవుడికి పెట్టాలి. నేనైతే బయటికి వచ్చేసాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఏమేమి చేస్తున్నారు ఎలా ఉంది అనేసి. బయట అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వేడివేడిగా బజ్జీలు అయితే వేస్తూ ఉన్నారనమాట. చూడండి, ఉగ్గాని బజ్జీ. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఉగ్గాని బజ్జీ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే బ్యాల్లో పెట్టారనమాట. ఇవి వచ్చేసరికి నాకు తెలిసి పప్పు లేదా సాంబార్కి ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కందిపప్పు అనేది ఉడుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ బియ్యం నానబెట్టారు. ఇంకా అంతా చైర్స్ అవి ఇవి అన్నీ వచ్చాయన్నమాట. నేనైతే బయట ఎలా ఉంది ఏంటి అనేది చూడ్డానికైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వంట వాళ్ళు అన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇవి వచ్చేసరికి వాటర్ అనమాట. ఇక్కడ కూరగాయల కటింగ్ అనేది జరుగుతూ ఉంది. కట్ చేసుకొని వాళ్ళైతే కుక్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంట్లోకి వచ్చాను అనమాట. ఇంకొకసారి పూజ అనేది కంప్లీట్ అయింది కదా అనేసి నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి పాపకి మంగళ స్నానం చేపిస్తామన్నమాట. చూడండి, చాలా బాగుంటుంది వీడియో వచ్చేసరికి. నెక్స్ట్ అయితే మనకి ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు అందరూ తినేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాంపౌండ్లో అనమాట. కాంపౌండ్లో అయితే ఇప్పుడు మనకి అదే మంగళ స్నానం చేయించడానికి రెడీ చేస్తున్నారు. పాపనైతే స్టిల్ ఫొటోస్ దించుతూ ఉన్నారనమాట. ఇక్కడ టిఫిన్ రెడీ అయింది కదా, టిఫిన్ చేసే వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మేమైతే ఇక్కడ డెకరేషన్ చేస్తూ ఉన్నాం అనమాట. చెప్పాను కదా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మాకు అసలు ఎవరు అవసరం లేదనమాట. అంటే సింపుల్గా ఇంట్లో మాకున్న వస్తువులతో మేమే డెకరేషన్ చేసుకుంటూ ఉంటాము. మామూలుగా అయితే చూడండి, నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ పెడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ అక్క వదిన వాళ్ళు ఏంటంటే బిందెలకు ఉంటుంది కదా, మనకి బిందెలకి దండలు మొత్తం చుట్టేసి అలాగే మా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తోనే ఇలా అయితే డెకరేట్ చేస్తూ ఉన్నాం అనమాట. చూడండి, న్యాచురల్ ఫ్లవర్స్తో ఇంట్లోనే ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనమైతే ఇంకా బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. బట్ మాకేందంటే మేము ఇంట్లోనే ఎప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ నుండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతిసారి మేమే డెకరేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కెమెరామెన్ పిల్లోడు కూడా, అక్క అసలు మీకు ఎవరు అవసరం లేదక్క, మీరే మంచిగా డెకరేట్ చేస్తారు అని అంటున్నాడు అనమాట. అంటే అవును బాబు, ఎప్పుడు చూసినా మేము ఇలానే డెకరేట్ చేసుకుంటూ ఉంటాము అనేసి నేనైతే తనకు చెప్పాను. ఎలా ఉంది ఏంటి అని అడిగాను అనమాట. బాగుంది అక్క అని చెప్పాడు. నెక్స్ట్ అక్కడ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నాకు జలుబు చేసింది, వాయిస్ అనేది కొంచెం వెరేగా వస్తుంది, ఏమనుకోవద్దండి, అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పాపనైతే మంగళ స్నానానికి తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి అందరూ వదిన వాళ్ళనమాట. పాపకి మేనత్తలు అవుతారు. వాళ్ళే ఈ కార్యక్రమాన్ని మొత్తం చేయాలి. ఇక్కడైతే తీసుకెళ్తూ ఉన్నారనమాట. చూడండి, ఇక్కడ మా పెద్ద వదిన అనమాట. పాప పక్కన ఉన్నది మా సెకండ్ వదిన. ఇక్కడ లాస్ట్ టైం అనమాట, ముగ్గురు. మా ఆయన ఏమో ఇద్దరు అనమాట, మగపిల్లలు ఇద్దరు, అలాగే ఆడపిల్లలు ముగ్గురు అత్తమ్మకి. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడైతే పాపని కూర్చోబెడుతూ ఉన్నారనమాట. హారతి పళ్ళెం తీసుకొచ్చి చూడండి, పాపనైతే కూర్చోబెట్టారు.
సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎలా డెకరేట్ చేసాము ఏంటి అనేది. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా అయితే చాలా బాగా డెకరేట్ చేసాము. అలాగే చాలా బాగుంది చూడండి, సెట్టింగ్ మొత్తము చాలా బాగా కుదిరిందనమాట. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలాగే ఈజీగా ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే మనము ఓపికతో ఉండాలి, కానీ అన్ని పనులు ఈజీగా అందరం కలిసి చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట స్టార్టింగ్లోనే. ఎందుకంటే మళ్ళీ ఇంకా అందరు వచ్చి వాటర్ పోసేసరికి మొత్తం ఇదంతా వెళ్ళిపోతుంది కదా. సో అందుకే ఫస్ట్ అయితే కొన్ని స్టిల్ ఫొటోస్ అనేవి తీస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, అయిపోయిందనమాట. స్టిల్ ఫొటోస్ కొన్ని తీసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ వదిన వాళ్ళు నలుగు పెడుతూ ఉన్నారనమాట. అంటే పాపకి పసుపు పూస్తూ ఉన్నారు చూడండి. సో ఫస్ట్ అయితే వదిన వాళ్ళు పోసారు, ఆ తర్వాత అత్తమ్మ మామయ్య అనమాట. ఇక్కడ వచ్చేసరికి మా పెద్ద బావ, అక్క, అలాగే నేను, మా ఆయన అనమాట. నలుగురం కలిసి ఇక్కడైతే మంగళ స్నానం పాపకి చేస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు మీరందరూ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం అందరం ఇక్కడ ఎల్లోనే వేసుకున్నాం అనమాట. చూస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు లాంగ్ రండి, లాంగ్ ఏం కాదులే. నేను 3 అంటాను, కొట్టేసాను. 1 2 3 కొట్టండి. ఇంకోసారి పాలు తీసుకోండి.
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంగళ స్నానం అయితే చాలా హ్యాపీగా ఎండ్ అయిందనమాట. ఇంకా లాస్ట్లో కొన్ని స్టిల్ ఫొటోస్ అయితే పాపకి మేము తీపిస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో నేను ఫంక్షన్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పాత వాళ్ళు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.